అందరికీ ప్రైజ్ అలాట్. మన మధ్యలో సనా సిస్టర్ ప్రేయర్ చేస్తారు. సుజాత సిస్టర్ గారు పాటలు పాడతారు. సనా సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్. ప్రైజ్ లాడ్ సిస్టర్. మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. ఓకే సిస్టర్. ప్రార్థన చేసుకుందాం మనము. ప్రార్థన స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల్ దేవ మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తివంతుల ఏసియా భూమి ఆకాశం నుంచి గొప్ప దేవుడిగా ఉన్నావు ప్రభా తండ్రి. ఏసియా ప్రభ మాకు ఇచ్చినటువంటి సమయంని బట్టి మీకే లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకొని తండ్రి, రాని వాళ్ళని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా తండ్రి. ఎవరైతే ఏ సమస్యతో ఉన్నారో ప్రభా తండ్రి వారికి ప్రభా తండ్రి సహాయం చేసి ప్రభా తండ్రి మీ యొక్క సన్నిధికి రప్పించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, మరి ఎంతమంది సేవకులు ప్రభా ఎన్నో సమస్యలతో ఉన్న తండ్రి, ప్రతి విధమైన సహాయం చేయండి ప్రభా తండ్రి. ఫైనాన్షియల్ గా ఆశీర్వదించండి ప్రభా, మంచి ఆరోగ్యం మనం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, మరి ప్రభా తండ్రి మన వాక్యం ప్రభా అందించిన సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ప్రభా తండ్రి, మరి మీరుండి మాట్లాడండి ప్రభా తండ్రి. ఏసియా తండ్రి, ఎవరికి ఏ ఆహారం అవసరం ఆత్మీయ ఆహారం ప్రభావం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఏసియా ప్రభా మార్పు కలిగే జీవితం అందరికి అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, మరి మీ వాక్యం ఉంచుండగా ప్రభా తండ్రి మీరు మాలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సొంత జ్ఞానాన్ని కొట్టి పారండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని వాళ్ళ కుటుంబాన్ని ప్రతి ఒక్క జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, ఈ రోజు జరుపుతున్న ప్రభా తండ్రి, మరి ప్రభాతాన్ని ఈ రోజు చెప్తున్న మెసేజ్ ని ప్రభాతాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. మా సొంత జ్ఞానం కొట్టి పారమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మరొకసారి ప్రభాతాన్ని కూడా వచ్చిన ప్రతి బిడ్డ జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. రాని వారికి కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మా ప్రభాతాన్ని మా ఇంటికి ప్రతి ప్రభావం అంతట్లో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి ప్రభాతాన్ని మరి పొద్దుల్చుకొని కాపాడడానికి ప్రభావం లెక్కలేని వేలాది వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అతను నడిపించబోతున్న ప్రభావ సిస్టర్ జ్ఞాపకం తెచ్చుకోండి, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, మెండైన దీవెనల వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభావం మా ప్రార్థన అంతట్లో నడిపించండి. మా సొంత జ్ఞానం కొట్టి పారేసి ప్రభా మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ మా కొరకే రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లాడ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లాడ్. సుజాత సిస్టర్ పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ దేవుని మహిమ పరుస్తూ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పాట, చిన్న పాట. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి
మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దీప సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. దీప సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో మనం వాక్యం చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 4:2 నుంచి చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4:2. వాళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం వాక్యము. పరిశుద్ధుల ప్రేమాల దేవ, కృపాల తండ్రి దేవ యేసు ప్రభ, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. తండ్రి దేవ యేసు ప్రభ, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. తండ్రి దేవ యేసు ప్రభ, ఈ యొక్క సమయంలో ప్రభ నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి నాయనా. తండ్రి మరి ఏ దినంలో మేము ఎట్లా నడుచుకుంటున్నామో, ఎట్లా ఉంటున్నామో ఈ లోకంలో ప్రభ సమస్తం ప్రభ మీకు తేలిగా కనిపిస్తుంది తండ్రి. మేము ఎట్లా జీవిస్తున్నామో, ఎట్లా నడుచుకుంటున్నామో తండ్రి. కాబట్టి ప్రభ మా ప్రతి పాపమే కానీ శాపమే కానీ ప్రభ యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ప్రభ మమ్మల్ని కడిగి వేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవ చివరి దినంలో కాబట్టి మేము విశ్వాసంలో ప్రభ ఉండాల తండ్రి. ఆ విశ్వాసాన్ని మేము పోగొట్టుకోదండి, ఇచ్చిన కిరీటాన్ని మేము పోగొట్టుకోదు నాయన. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవ యేసు ప్రభ మరి వచ్చిన ప్రతి బిడ్డల్ని కృపలో జ్ఞాపకం చేసుకుని, రాలేని బిడ్డలు ఉంటే ప్రభ వారిని సన్నిధికి లాక్కరమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ యేసు ప్రభ, లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి తండ్రి. అయినా కానీ ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు, నీ యొక్క పరిశుద్ధతను ముద్రించుకున్నారు నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవ యేసు ప్రభ, నాకున్న సొంత తలంపులన్నిటినీ ప్రభ గద్దించండి, కొట్టివేయండి ప్రభా. తండ్రి దేవ యేసు ప్రభ, ఈ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా, సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవనా ప్రవక్తను అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి మేము లోబడి నడుచుకుంటాను ప్రభా. నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నా తండ్రి. సహాయం చేయని ప్రభా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 4:2 చూసుకుందాము. స్టార్టింగ్ నుంచి చదువుకుందాము. ఇక్కడ చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరులు దేవుడు యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమునకు పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. 2వది, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీరు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటకు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలలో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఈ వాక్యంలో మనం అర్థం చేసుకుంటే, కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు బ్రతుకు మీ పితరులు అంటే మనం ఇప్పుడు ఆలోచన చేయాల్సింది ఎట్లా అంటే, మన పితరులు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే అబ్రహాము నుంచి. అదే ఇప్పుడు నోవా ఉన్నాడు, నోవా తరంలో నోవా ఏ విధంగా జీవించినడో, నీతిమంతులాగా జీవించినడు. తన పిల్లలు ఎట్లా బ్రతికినారో మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, అబ్రహాము లైఫ్ లో ఆయన ఎట్లా జీవించిండో తన బిడలుగా మనము కదా. అంటే అబ్రహాము తండ్రి యాకోబు, ఈసాకు కదా. అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం పాట పాడతాము. సో వాళ్ళ సంతానంగా మనం చేయబడిన వారిని అబ్రహాము, ఈసాకు, యాకోబు. అయితే యాకోబుని దేవుడు ఎంతగా ప్రేమించినాడు కాబట్టి ఆయన ప్రేమలో మనం ఉండిపోవాలా కదా. చివరికి ఇప్పుడు ఎట్లయితుందంటే లోకం అంతటా చూసుకుంటే మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు ఎవరైతున్నారో వాళ్ళు మొదటి వారు అవుతున్నారు కదా.
ఇది ఎప్పటి నుంచో రన్ అవుతుంది. దేవుడు ఎప్పుడైతే ఈ లోకంలో జన్మించాడు యేసు ప్రభు, ఈ లోకంలో ఆయన తల్లి గర్భం ఇది మేరీ కన్యక గర్భవతి అయి ఉన్నప్పుడు యేసు ప్రభు పుట్టాడు. ఇది మనకు అందరికీ తెలుసు. కానీ ఈ దినంకి వచ్చేసరికి ఇంకా జరుపుకుంటున్నారు. ప్రతిదీ క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడేస్ ఇవన్నీ జరుపుకుంటున్నారు. అంటే దేవుడు ఇక్కడ ఎట్లా చెప్తున్నాడంటే, పితరులు ఎట్లా యేసు ప్రభుని వెంబడించినారో ఆ విధంగా మనం వెంబడించాలా. కానీ ఈ లోకం ఎట్లున్నారంటే, మన పితరులు ఒకటి చేస్తే మన తరంలో మనకు ఉన్న పితరులు చేసిన విధంగానే చేస్తున్నారు. అంటే వాళ్ళు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు బ్రతికి మీ పితరులు దేవుని అయిన యెహోవాను మీకు ఇచ్చుచున్న దేశమునకు పోయి స్వాధీనపరుచుకున్నట్లు అని చెప్తున్నారు. అంటే ప్రతిదీ మనం స్వాధీనపరుచుకోవాలా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం నీకు అయిపోవాలా. ఆ స్థలంలో నువ్వు నిలబడి ఆయన నీతిని సత్యని ప్రకటన చేయాలి. కానీ ఇక్కడ చూడండి, రెండవ వచ్చేసరికి మీరు అనుసరించిన వలసిన విధులను కట్టడాలను నేను మీకు బోధించుచున్నాను. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు కొన్ని కట్టడాలను అంటే విధులను చెప్తున్నాను, కొన్ని కట్టడాలను చెప్తున్నాను, మీరు వాటిని బోధించాలి, వినండి, జాగ్రత్తగా వినండి అని చెప్తుండు. ఇది చెప్పే మాట ఎవరిది? దేవుడే స్వయంగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కదా. ఎందుకంటే మనం బైబిల్ని బాగా బిలీవ్ చేస్తాం. బికాజ్ ఈజ్ అ రియల్ గాడ్. ఆయనే నిజమైన దేవుడు అని మనం అందరం నమ్ముతాము కదా. ఆయన ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఉంది కదా. ఆయన ఇక్కడ చూడండి, ఆయన ఏమంటారు, స్వాధీనపరచుకోమంటున్నాను, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడాలను నేను మీకు బోధించుచున్నాను. అంటే దేవుడు బోధిస్తున్నాడు. కానీ ఈ లోకం ఆయన ఎట్లా బోధిస్తున్నాడు అంటే, మనకు దేవుడు చెప్పింది కదా, యేసు ప్రభు పుట్టినడు, అది మనకు అందరికీ తెలిసిందే. ఆయన శిల్వ మరణం పొందినడు, అది అందరికీ తెలిసిందే. ఆయన్ని తిరిగి లేచిన దేవుడు, ఇది కూడా అందరికీ తెలిసిందే. సో ఇవి 3 విషయంలో అందరికీ తెలుసు. కానీ ఆయన చెప్పే విధం ఇక్కడ ఎట్లుందంటే, ఆయన విధులను ఇంకా కట్టడలను ఏమంటున్నాడు, నేను మీకు బోధించుచున్నాను. ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆయననేమో మనకు సత్యాన్ని బోధిస్తున్నాడు. కానీ లోకం అంతటా ఏమైపోతుందంటే, సత్యాన్ని వెంబడించకుండా, ఆయన వెలుగుని వెంబడించకుండా ఆ వెలుగులోనే ఉన్నారు కానీ వాళ్ళు చీకటిని గ్రహిస్తున్నారు అన్నమాట. నేను దేవుళ్ళనే ఉన్నాను కదా అని చీకటిని వెంబడించిన వారు ఉన్నారు ఈ లోకం అంతటా. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నా ఆదరణకర్త అనగా తండ్రి నా నామముల పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీరు జ్ఞాపకము చేసుకొనెను. ఆయన ఏమంటుండు, నేను మీకు బోధించిన సంగతులని జ్ఞాపకం చేసుకోమంటుండు దేవుడు. ఇప్పుడు రండి పాయింట్ కి. ఎందుకు అనంటే, ఇక్కడ చూడండి 2వ వచనం వచ్చేసరికి, ఆయన ఇచ్చిన కట్టడాలను మనము ఎట్లా అంటే ఫాలో అప్ కావాలా. ఆయన ఇచ్చిన వర్డ్సెస్ ఏవైతే ఉందో అది మనం ఫాలో కావాలా. కానీ ఈ లోకం అట్లా ఫాలో అవ్వట్లేరు. వాళ్ళకి నచ్చిన విధముగా వాళ్ళు ఫాలో అయిపోతున్నారు కదా. చూడండి 2వ వచనంకి వచ్చేసరికి, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ మీరు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొని ఉండుట, నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు అని ఏమంటున్నావు. మరి ఏది ఈ బైబిల్ కలపద్దు, ఆయన ధర్మశాస్త్రం అసలు మనం కలపద్దు. ఇంకేమంటున్నాడు ఆయన, వాటిని గైకొని నేను మీకు ఆజ్ఞాపించిన మాటలు దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇది పాయింట్ అన్నమాట. లోకమంతా కలుపుతున్నారు, బైబిల్లో ఉన్నది తీసేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది, మన దేవుడు ఏం చెప్తున్నాడు, ఇదే వచనము మన ప్రకటనలో కూడా ఉంటది. 22 చాప్టర్ల లాస్ట్ వచనంలో ఉంటది. అని ఆదరణకర్త అనగా తండ్రి నా నామము పంపబోవు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నట్టులో సమస్తము మీకు బోధిస్తున్నా, నేను మీతో చెప్పిన సంగతులను మీరు జ్ఞాపకము చేసుకునేను అని అంటున్నావు. అంటే ఇక్కడ మీరు గ్రహించండి, లోకంలో దేవుణ్ణి వెంబడించిన వారు ఎంతమంది ఉన్నారు. ఆ కాలంలో దేవుడు 12 గంపలను ఎత్తినాడు అంటే 12 బాస్కెట్స్ మిగిలింపబడాయంట. ఆ 12 మెంబర్స్ లోకానికి వచ్చి స్వాత ప్రకటన చేసేసారు, వెళ్ళిపోయినారు పరిశుద్ధులు అపోస్తులు. సో ఈ 12 మెంబర్స్ స్వాతని ప్రకటన చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎట్లా ఫాలో అయినారు, దేవుని కమాండ్స్ వాళ్ళు ఎట్లా పాటించినారు, ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు నడిపించారు. ఇప్పుడు ఈ కాలంలో మనం కూడా ఉన్నాము, ఆయన ఆత్మను పొందుకున్న వారమే. ఇప్పుడు మన గ్రూప్ లో చెప్పబడుతుంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నారు, నీతిని సత్యాన్ని ఎట్లా వెంబడించాలో, సత్యాన్ని ఎట్లా ఫాలో కావాలో మన గ్రూప్ లో తెలియబడుతుంది. కానీ బయట అయితే తెలియదు. కానీ మన గ్రూప్ లో కూడా కొంతమంది పాటిస్తుంటారు ఆచారాలు కదా. తామోస్ దేవత వాళ్ళు పూజిస్తారు. నాకు దేవుడు ఏజ్కెళ్ళి బయలుపరిచినప్పుడు నాకు ఒక 2-3 వీక్స్ నుంచి ప్రకటన, ఏజ్కెళ్ళి ఇవి బయలుపరుచున్నావు. నేను ఎందుకో అని అనుకున్నాను. కానీ 8th చాప్టర్ లో అంటే ఏజ్కెళ్ళి 8th చాప్టర్ లో మనకు ఉంటది,
ఎట్లా అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నంటే ఆయన కట్టడాలని ఏ విధంగా ఉన్నాయి, ఆయన అంటే ఆయన ఇచ్చిన విధులు ఎట్లాంటివి, ఆయన ఇచ్చిన కట్టడాలు ఎట్లాంటివి, ఆయన ఏమన్నాడు. ఇప్పుడు దేవుడు ఈ లోకంలోకి వచ్చినాక సమస్తము ఎవ్రీథింగ్ చేంజ్ అయినాయి కదా, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నట్లు న్యూ టెస్టిమెంట్ లో కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ లో అన్ని పాటించినారు వాళ్ళు, పితరులు ఏ విధంగా అయితే చేసినారు వాళ్ళ పితరులు వాళ్ళు ఫాలో అయినారు. కానీ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం అట్లా లేదా చూసుకుందాము. అయితే ఏజ్కెళ్ళి కూడా ఉంటది. దానికంటే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చిన నిధులను కట్టడం మనం వెంబడించాలా. లేకపోతే ఆయన ఏమంటున్నాడంటే దేని మీరే అందులో అంటే ఏది కూడా కలపద్దు అంటున్నాడు, ఏది కూడా దాంట్లో నుంచి తీసివేయద్దు అంటున్నారు. కానీ లోకం అంతటా ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్నదంతా బయట పెట్టేస్తున్నారు. వాళ్ళకున్నది ఏదైతే తోచిందో అది వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు. దేవుడు ఇట్లా చెప్పినాడు కదా అని. దేవుడు క్రిస్మస్ జరుపుకోమని చెప్పలేదు కదా. ఇర్మియాలో ఉంటది 10th చాప్టర్ లో క్లియర్ గా ఉంటది. ఏజ్కెళ్ళలో కూడా ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఏం కలుపుతారు, దేవుడు ఇక్కడ కలపొద్దు అని అంటున్నారు. ఈ కలిపిన వాళ్ళకు శిక్ష ఉంటది. నేను అది తర్వాత చూపిస్తాను చూడండి. అట్లనే ఇక్కడ 4వ వచనానికి వచ్చేసరికి బయలువెళ్ళ విషయంలో మీరు యెహోవాను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయలువెరిన వారి వెంటనే వెళ్ళిన ప్రతి మనుషునికి నీ దేవుడైన యెహోవా నీ మధ్యానున్నాడు కూడా నాశనం చేసను. మీ దేవుడైన యెహోవా హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడు యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు ఆయన కట్టడలను విధులను నాకు నేర్పించిరి అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ మనం సెకండ్ తర్వాత 3rd and 4th చూసుకుంటే ఈ వచనంలల్లా ఆయన దేవుడు మనకి కొన్ని కమాండ్స్ ఇచ్చినారు. ఆ కాలంలో అయితే 10 కమాండ్స్ ఇచ్చినారు, దాన్ని ఫాలో కమ్మన్నారు. సో ఆ 10 కమాండ్మెంట్స్ వాళ్ళు ఫాలో కాకుండా దేవుడు ఏం చేసిందంటే మన కాలానికి వచ్చేసరికి 10 కమాండ్స్ ఎవరు ఫాలో చేయట్లేదు కదా, కనీసం 2 కమాండ్స్ అని ఇద్దామని చెప్పేసి దేవుడు 2 కమాండ్స్ అనేది మనకి ఇచ్చినాడు. అది మనకు తెలుసు, పూర్ణ మనసుతో ఆయన ఏ విధంగా స్థుతించాలో, ఇంకా నీ శత్రువులను ప్రేమించడము. సో ఈ 2 కమాండ్స్ మనం పాటించాలి. ఇది మనం యోహానులో కూడా మనం చూస్తుంటాము. సో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రతిదీ మనం స్వాధీనపరుచుకోవాలా. నువ్వు ఎక్కడ అడుగు పెట్టు ఆ స్థలం నీకు స్వాధీనం కావాలా. నువ్వు చెప్పిన మాట వాళ్ళు వినాలి. ఈ కాలంలో వింటున్నారా? ఎవరు వినరు. దేవుడి యొక్క వాక్యం అంటేనే తృణీకరిస్తున్నారు ఈ లోకము. ఆయననేమో ఏమంటుడు, దేని కలపద్దంటుడు, దేని కూడా తీసివేయద్దు అంటున్నారు. కానీ ఈ లోకము చేసే దేవుని యొక్క బిడలే. అన్యులు అంటే ఎవరో కాదు, దేవుని నమ్మిన బిడలే అన్యుల్లాగా జీవిస్తున్నారు. వాళ్ళకి దేవుని నమ్మిన బిడ్డలకు అసలు డిఫరెన్స్ ఏమీ లేదు. అంత పూర్తకన్నా దేవుడు అన్యులతోటి నేర్చుకోమంటారు చూసి. కానీ ఆయన ఎంత మంచిగా చెప్తున్నాడు, మీరు స్వాధీనపరచుకోమంటారంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన నామని మహిమ పరచాల్సిందే ఆయనని. ఎందుకంటే నీకు ఇచ్చిన ఆయన ఆజ్ఞ ఏంది, ఇప్పుడు మనకిచ్చిన కట్టడాలలో ఏంటంటే ఆయన వేటినైతే మనకు చూపిస్తున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ దర్శన రీతిగా ఆయన మనతో మాట్లాడతాడు కదా. దర్శన రీతిగానే కానీ కళ రూపంలోనే ఏదో ఒక విధంగానే మనతో మాట్లాడినప్పుడు ఆ పాయింట్స్ ని మనం గ్రాప్ చేసుకోవాలి, ఆ పాయింట్స్ మనం పట్టుకోవాలి, దాన్ని మనం ఫాలో కావాలి. కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే మన పితరులు ఫాలో అయిపోయినారు, తర్వాత ఈ అపోస్తులు కూడా ఫాలో అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళంతా క్రీస్తు పునాది మీద కట్టబడిన వారు. ఇప్పుడు మనం కట్టబడుతున్నామా లేదా క్రీస్తు పునాది మీద? మనమే ప్రశ్నించుకోవాలా. ఎందుకనంటే ఈ పాయింట్ మనకు చాలా అవసరము. క్రీస్తు పునాది మీద మనం కట్టబడుతున్నామా లేదా అని. నేను ఒకటి చూసాను, ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదరు ఇసుక ఉంటది కదా, ఆ శాండ్ మీద ఇల్లు కడుతున్నాడు. మొత్తం ఇల్లు కట్టేసి, మొత్తం మట్టితోటి ఇల్లు కట్టేసి మంచిగా కట్టినాడు. నన్ను వెల్కమ్ చేసింది అందులోకి. సో నేను అనుకున్నా ఈయన ఇసుకతోటి ఇంత బాగా కట్టినాడు, అంత కట్టిన కానీ పైన టాప్ వేయలేదు. ఇసుకతో కట్టి పైన టాప్ వేయలేదు. నన్ను వెల్కమ్ చేసి ఎట్లుంది చూడానంటే నేను అందులో చూస్తున్నా ఇల్లంతా బాగానే కట్టినాడు, కానీ ఈ బ్రదర్ కి అసలు జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉన్నవాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, కానీ ఈ బ్రదర్ ఏంది ఇసుక మీద కట్టుకున్నాడు. మళ్ళా ఆ బ్రదర్ నాకు చెప్తున్నాడు వాటి మీద చెయ్యకని, చేయేస్తే మొత్తం కూలిపోతుందని. సో ఆయనకు అంతా తెలిసి కూడా ఆయన అట్లా చెప్తున్నాడంటే, నేను అన్నా బ్రదర్ మీకు ఏమైనా జ్ఞానం ఉందా? మీరు కట్టాల్సింది బండ మీద కదా, ఇసుక మీద మీరు ఇల్లు ఎట్లా కడతారు అని నేను చెప్తే, నేను కడతాను సిస్టర్, నేను కడతాను, కొన్ని రోజులైనాక కడతాను అన్నట్టు. అంటే ఒక అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చినాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, లోకమంతా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు పునాదులు ఎట్లున్నాయంటే సరైన పునాదులు కావు. వాళ్ళు వెంబడిస్తున్నారు,
ఆచారాలని వాళ్ళు వెంబడిస్తున్నారు. వాళ్ళ పాస్టరే వాళ్ళకు దేవుడు అయిపోయినాడు. అట్లా ఇసుక మీద కట్టిన వాళ్ళ హృదయాలు ఎట్లుంటాయి అంటే ఇంకా వాళ్ళు డిపెండ్ అవుతారు. మొత్తం వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు. ఎట్లా అంటే ఒక మనిషి పైన ఒక పాస్టర్స్ లని వాడు దేవుళ్ళకి పోల్చుకుంటున్నారు. ఒక క్రిస్మస్ ట్రీని విగ్రహం చేసేసుకున్నారు. వాళ్ళు దేవుడు చేయొద్దన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. డిఫరెన్స్ ఏం లేదు కదా. దేవుడు ఏమన్నాడు, బండ మీద ఇల్లు కట్టమన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటి మీదైనా అట్లా వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నా కానీ లాభం లేదు కదా. ఆయన అదే అంటున్నాడు, మీరు ఎంత స్వాధీనపరుచుకున్నా చేసినా అది నిలవవు. ఆయన అదే చెప్తున్నారు, ఏది కలపద్దు ఏది కూడా తీయద్దు అందులో. కానీ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి వారి సరి అయిన మార్గం లేదు. ఆ పాపం వాళ్ళు పడిపోతున్నారు. వాళ్ళు ఎట్లా అంటే గుడ్డితనం అయిపోయినారు. వాళ్ళంతా గుడ్డితనం అయిపోయినట్టు చూడలేకపోతున్నారు. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడంటే మీరు ఆయనను వెంబడించమంటున్నారు. యేసుప్రభుని వెంబడించని అని అంటున్నారు. ఆయన వెంబడిస్తే మనకి ఏమొస్తుంది? ఆయన పరిశుద్ధాత్మ వస్తుంది కదా. ఆయన అందుకే అంటున్నా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఆయన సమస్తము మీకు బోధించి అని అంటున్నాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీరు జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఏమని చెప్పిన మనకి, మనం ఎట్లయినా జ్ఞాపకం చేసుకోవాలా కదా. ఆయన శిల్వ మరణం దేని కొరకే? ఆయన గలెషియన్స్ లో మనకు క్లియర్గా ఉంటది 4th chapter 10th verse లో ఆయన శిల్వ మరణం ఎప్పుడైతే ఆయన శిల్వ మరణం పొందినో అదంతా వ్యర్థమైపోతుందని పౌలు అందులో రాసినాడు. అంటే ఆయన పడిన శిల్వ మరణం అంతా వ్యర్థమైపోతుంది. ఎవరు? ఇసుక మీద కట్టుకున్న వారు. వాళ్ళు అట్లా చేస్తున్నారు. దేవుడు ప్రతిరోజు మన హృదయంలో పుట్టాలా? ప్రతిరోజు నేను న్యూ థింగ్స్ నేర్చుకోవాలా? ఎందుకు మనం కొత్తది నేర్చుకోవాలంటే హీఈస్ అ క్రియేటర్. దేవుడు ఒక సృష్టికర్త. ఆయన మనల్ని సృష్టించిన వాడు. ఆయన సృష్టించిన దేవుడు కాబట్టి ఆయన్ని ప్రతి దినము క్రియేట్ చేస్తూనే ఉంటాడు దేవుడు. ఏదో ఒకటి తన దూతల ద్వారా ఆజ్ఞాపిస్తుంటాడు, చేస్తూ ఉంటాడు దేవుడు. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా చూసుకోండి. ఇప్పుడు మదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినాక వాళ్ళు డెలివరీ అయినాక అంటే మీరు అప్పుడు అర్థం చేసుకోండి, తల్లిలకు ప్రెగ్నెన్సీ వస్తున్నాయంటే ఉత్తగానే కాదు కదా, దేవుడు నన్ను పుట్టించిన అందుకే నేను వచ్చినాను అంటారు. అంటే దేవుడు ఒక్కళ్ళు కాకపోతే ఒకళ్ళని పంపిస్తున్నాడు ఈ లోకం మీద. సత్యం చెప్పబడ సత్యం కొరకు ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటన చేయడానికి ఇప్పుడు ఇంత మంది ఉన్నారు. ఇంత మందిలో నుంచి ఆయన పంపించిన అంతమంది వాళ్ళు సువార్తని కరెక్ట్ గా ప్రకటన చేసి ఉంటే ఈ లోకం అంతా స్వస్థత పొందుతుండే, ఈ లోకం అంతా రక్షణలోకి రాబడుతుండే, ఈ లోకం అంతటా ఆయనని యేసు ప్రభుని పూజించేవారు. కానీ ఈ లోకం ఎట్లయిపోయిందంటే దేవుని దగ్గర ఉన్నంత మటుకే వాళ్ళు పైన వాటిని చూస్తుండే, పైన వాటిని విన్నరు చేసారు. ఎప్పుడైతే తల్లిలో వచ్చినారో ప్రెగ్నెన్సీ ద్వారా వాళ్ళు డెలివరీ అయిపోయినాక బయటికి వచ్చినారు, ఈ లోకం మీదకి వచ్చారో సమస్తం వాళ్ళు మర్చిపోయినారు. అంటే వాళ్ళన్నీ మర్చిపోయినారు. ఇంకా వాళ్ళ ఈ లోకం పనులకు ఇదైపోయినారు. అంటే చూడండి, దేవుని బిడ్డలు దేవుని హృదయాన్ని చాలా బాధ పెడుతుంటారు. అయినా ఆయన సహిస్తున్నాడు, ఆయన భరిస్తున్నాడు యేసు ప్రభు కదా. చాలా ఇర్మియా అంత కన్నీటి ప్రార్థన చేసిందంటే నేను దేవుని అడిగిన, ప్రభా ఎందుకు ఈయన ఇంతగా ఏడ్చినాడు? యేసు ప్రభు కూడా ఏడ్చినాడు కదా. ఆయన లాజర్ చనిపోయినప్పుడు కూడా కన్నీటి విడిచినాడు. ఇంకా ఆయన శిలువ మరణం పోయే ముందు కూడా మన కొరకు ఎంతగానో ఏడ్చినాడు యేసు ప్రభు. ఆయన కన్నులో ఉన్న వాటర్ రక్తంగా మార్చబడినాయి అంటే మీరు అర్థం చేసుకోండి, అని ఎంతగా ప్రేమిస్తే మనల్ని ఆయన శిల్వ మరణం పొందిన దేవుడు. మరి ఆయన ఇచ్చిన కట్టడలను మనం ఫాలో కావాల్సింది పోయి, స్వాధీనపరచుకోవాల్సింది పోయి, కానీ ఈ లోకం అంతటా ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, వేటిని కలపొద్దు అని అంటున్నాడు కదా. మళ్ళీ వాటి నుంచి బైబిల్లో నుంచి నువ్వు ఏది కూడా తీసివేయద్దు. కానీ లోకం ఏం చేస్తున్నారు, బైబిల్లో ఉన్నాయన్ని పక్క పెట్టేస్తున్నారు. వాళ్ళకు నచ్చిన సొంత తలంపులతో వెళ్ళిపోతున్నారు. నువ్వు దేవుని సువార్త ప్రకటన చేయాలంటే క్రిస్మస్ చేయాలనా? క్రిస్మస్ చేసిన అందరికీ సువార్త అందబడుతుందా? అట్లా కాదు కదా. దేవుడు ఏం చేసిండు, ఇప్పుడు అపోస్తలు ఉన్నారు, అంతమంది అపోస్తలు, వాళ్ళందరూ దేవుని సువార్త ప్రకటన చేసినారు కదా. వాళ్ళు ఎక్కడైనా చర్చస్ కట్టుకున్నారా? వాళ్ళు వెళ్ళి సువార్తని ప్రకటన చేశారు. వాళ్ళు చేసిన ప్రతి స్థలం స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళు పోతుంటేనే వాళ్ళ నీడలను చూసి దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. అంటే అక్కడ గ్రహించండి, బండ మీద కట్టిన వారు అంటే క్రీస్తు పునాదుల మీద కట్టబడిన వారు అంటే వాళ్ళే. మన కాలంలో ఎవరైనా ఉన్నారంటే నాకు బయలుపరిచిన మట్టుకైతే, నేను దేవుని అడిగిన మట్టుకైతే ఈ లోకంలో శ్రేష్టమైన గుంపు చాలా తక్కువ. ఆ కాలంలో నోవా టైంలో ఎట్లయితే దేవుడు మిగిలించుకున్నాడో చాలా తక్కువ మందిని, వాళ్ళ కుటుంబం మట్టుకే 7 members. నాకు మొన్న అనిపించింది, ఇంతవరకు ప్రభా ఇంత మంది ఉన్నారు, అందులో ఆయన ఏర్పరచుకుని ఒక 7 members ని అని నాకు అనిపించింది నా హృదయానికి. ఏంటి ప్రభా 7 మందినా అంటే
7 మంది ఆయన పరిశుద్ధతలో ఆయన ఎప్పటి నుంచో ముద్రించుకున్నాడు. మిగిలిన వాళ్ళంతా దండింపబడి ఆయన రాజ్యంలో ఉంటారు. అంటే శిక్ష కంపల్సరీ పొందాల్సిందే వాళ్ళు. ఎందుకంటే ఆ శిక్ష వాళ్ళకు ఉంటుంది కాబట్టి రక్షణ వాళ్ళు పోగొట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రక్షణ తీసుకున్నారు. యేసుక్రీస్తు నామములో వాళ్ళు బాప్తిజం పొందుకున్నారు కాబట్టి ఆ రక్షణ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు వాళ్ళని కాపాడాలా. వాళ్ళని దేవుడు కాపాడితేనే ఆయన రాజ్యంలో ఉంటారు. కాబట్టి వాళ్ళంతా హతసాక్షులు అవుతారు. అంతే. ఇంకా మిగిలిన 8 మెంబర్స్ అని నేనైతే 7 అని నా నాకు తలంపులు బట్టి ఆయన ఇచ్చిన నేను ఇమేజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఏందో నాకు తెలియదు కానీ మొన్న నాకు రీసెంట్ గా అట్లా అనిపించింది. సో నాకు 7 మంది అని అనిపించింది. ఎందుకంటే 5 రోజులు 2 చేపలు ఇచ్చినప్పుడు ఎన్ని బాస్కెట్స్ మిగిలినాయి మనం అది గ్రహించుకోవాలి. సో అట్లనే ఇక్కడ కూడా చూసుకుంటే చూడండి, ఆ ఇక్కడ దేవుడు మనకి నేర్పించిన విధానం బట్టి మనం వెళ్ళిపోవాలా. తర్వాత మీ కట్టడలన్నిటినీ మీరు గాయకొని అనుసరించవలెను. వాటన్నిటిని గురించి మీరు జనులకు దృష్టికై అది మీకు జ్ఞాపకము, అది మీకు వివేకము. వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జనులై గలవారు చెప్పుకొను. ఎలాగనగా మనము ఆయనకి మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు గ్రహించండి. ఇక్కడ ఏమంటున్నా జ్ఞాపకం చేసుకోమంటున్నాం కదా, ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఇప్పుడు మనము యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన తండ్రిని మన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినంలో, ఈ టైంలో, ఈ క్షణంలో. కాబట్టి ఆయన మన ప్రార్థన వింటాడు, మన వాక్యం వింటాడు, సమస్తము వింటాడు. ఎందుకంటే లోకమంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు నడుచుకుంటున్నారు. కాబట్టి అక్కడ లేడు. ఎక్కడైతే ఆయన సన్నిధి ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు. ఆయన మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసు ప్రభుని? ఆయన శిల్వ మరణం పొందిన విషయంలో, ఆయన బ్రతికిన విషయంలో, ఆయన మన కొరకు ఎట్లా జీవించడు, సమస్తమైన తగ్గించుకున్నాడు. సమస్తం ఆయన అంత గొప్ప దేవుడు పశుల పాకలు పుట్టినడు, మన కొరకు ఇక్కడికి వచ్చినాడు అని అంటే మనం ఒకటి గ్రహించుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎట్లా అంటే, నిన్ను నన్ను పిలిచిన దేవుడు కాబట్టి ఆయన ఎట్లా తగ్గించుకున్నాడు, ఎట్లా ముందుకు వెళ్ళినాడు యేసు ప్రభు. ఆయన ఒక మనిషి, సన్ ఆఫ్ మ్యాన్ అని అంటాం కదా, ఒక మనిషి కుమారుడిలాగా ఆయన బ్రతికినాడంటే ఆయన చూడండి ఒక మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడో అట్లా కూడా ఆయన ఎగ్జాంపుల్ గా ఉండి కూడా చూపించండి యేసు ప్రభు. అంటే మనుషులకు కూడా ప్రతిదీ సాధ్యం చేస్తాను అని అంటున్నాడు దేవుడు. అంటే నీ ద్వారా నా ద్వారా దేవుడు ఎన్నో మేలులు అద్భుతాలు ఆచకాలు జరిగిస్తానంటున్నాడు. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఆయన నువ్వు ఎప్పుడు ఎట్లా జ్ఞాపకం చేసుకుంటావు అంటే, ఎప్పుడైతే ఆదరణకర్త అనగానే మనకు తండ్రి కదా, ఆయన మనకు తండ్రి కాబట్టి ఆయన నామంలో మనం పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తము మనకు బోధిస్తాడనమాట. ఎప్పుడైతే నీ పరిశుద్ధ అంటే మన ఆలయం అంటే మనం పరిశుద్ధతగా జీవిస్తేనే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు సమస్తము ఆయన ఏం చేస్తాడంటే మనకు బోధిస్తాడు ప్రతిదీ. నువ్వు ఈ రోజు ఈ విధంగా ఉండి, ఈ రోజు నీలో ఈ తప్పిదం ఉంది, ఇది నువ్వు తీసేసుకో, ఈ పాపము నేను సహించను నువ్వు అని. ఎందుకంటే ఆయనకి నచ్చదు కదా చిన్న పాపమున ఆయన మన నుంచి వెళ్ళిపోతాడు. ఉంటాడు హృదయంలోనే, కాకపోతే ఆయన ఏదానికి స్పందించడు, రెస్పాన్స్ ఇవ్వడు. ఎందుకనంటే ఆయన మన హృదయంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నాసికానంద్రంలో జీవవాయువుదగా జీవాత్మ కలిగడం. ఎప్పుడైతే జీవము మనకు పోస్తుందో జీవాత్మ మనకు ఉంది. జీవాత్మ ఉంది కాబట్టి నువ్వు జీవిస్తున్నావు. ఇంతవరకు ఎట్లా జీవిస్తున్నావు ప్రతిదీ దేవునికి తెలుసు. ఇది మనం ప్రశ్న వేసుకోవాలా. మనము ఈ లోకంలో ఎంత సువాత బోధించి ఎంత ప్రార్థన చేసి చివరికి ఆయన రాజ్యంలో లేకపోతే ఏమైపోతాం? కాబట్టి ఆయన రాజ్యంలో ఉండాలనంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఆయన అదే అంటుండే ఇక్కడ కట్టడలను. ఆయన ఏమంటుండే ఏది కలపొద్దు అంటుండే, ఏది తీసేయద్దని అంటుండే. కానీ లోకం అంతా కలుపుతున్నారు, ఉన్నది తీసేస్తున్నారు కదా. ఇక్కడ నేను చెప్పాల్సింది 8వ వచనంలో చూసుకుంటే, సారీ 8 కాదు, ఇది ద్వితీయోపదేశ ఖండంలో 4లో 8, 9 ఇవన్నీ మనం చదువుకుంటే పోతే మనకు అర్థమవుతుంది. 8 మరియు నేడు మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రము అంతటిలో నన్ను కట్టడలను నీతి విధులను గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీ కనులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు అవి మీ జీవిత కాలమందు మీ హృదయం నుండి తొలగిపోకుండా ఉన్నట్లు మీ మనసులు బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఎవరైతే ఇక్కడ 7th వచనంలో చూసుకుంటేనేమో ఆయన ఏమంటున్నాడు, ఆయనను హత్తుకొని జీవిస్తే మాత్రమే ఆయన ప్రార్థనలు వింటాడు. కానీ ఇప్పుడు ఈ కాలంలో నేను చెప్తున్నాను కదా, నాకు దేవుడు బయలుపరిచినంత మట్టుకు ఈ కాలంలో ఎంత మంది అయితే గొప్ప జనము ప్రార్థిస్తున్నారో అది ఆయన సన్నిధిలో చేర్చలేకపోతుంది.
ఆయన దగ్గరికి పోలేకపోతుంది. ఎందుకు పోలేకపోతుంది అంటే నేను ప్రసంగిలో చదివి విలప వాక్యంలో నేను చదివినప్పుడు అందులో దేవుడు ఏమంటాడ, ఆకాశం చేతనంట మొత్తం కప్పేసిందంట ప్రార్థన సన్నిధికి చేర్చకుండా. ఇప్పుడు మీరు వినండి, ఆయన ఎవరు ప్రార్థన వింటున్నాడంటే చిన్న గుంపు ప్రార్థన మాత్రమే వింటున్నాడు యేసు ప్రభు. మీరు చూస్తున్నారా, అద్భుతాలు ఆశ్చర్యకాలు జరగాల్సింది, కానీ ప్రార్థన చేస్తే అక్కడ జరగట్లేకపోతున్నాయి, ఆగిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు వినట్లే వాళ్ళ ప్రార్థన. ఆకాశం చేత మొత్తం కప్పేసినాడు ఆయన. ఓన్లీ ఆయన ఎవరు ప్రార్థన వింటున్నాడంటే ఎవరైతే పరిశుద్ధతలు ముద్రింపబడినారో వారి ప్రార్థన మాత్రమే వింటున్నాడు యేసు ప్రభు. వాళ్ళ ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. అట్లనే దేవుడు సర్పం తెలియని కూడా వాడుకుంటారు, అది మనకు కూడా తెలుసు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నావు, మీ కట్టల నీతిని విధులను గల గొప్ప జనమేది, అయితే నీవు జాగ్రత్తగా నీ కనులారా చూచినట్లు మరవకుండున్నట్లు అవి నీ జీవిత కాలము అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. ఇప్పుడు మీరు గ్రహించండి, మనసు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలా. మనం తప్పిదం ఎట్లా చేస్తామంటే హృదయం ద్వారానే తప్పిదము చేస్తుంటాము కదా. నీ ఆత్మ సిద్ధంగా ఉంటది, నీ ఆత్మ నీకు బోధిస్తా ఉంటది. దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ దేవుడు కదా, ప్రతి దినం అడుగడుగున, ఎందుకంటే ఆయన గైడెన్స్ మనకుంది, ఆయన టీచింగ్స్ మనకున్నాయి. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఈ తప్పిదము చేయకు, నువ్వు ఇట్లా నడుచుకో అని మనకు చెప్తా ఉంటాడు. కానీ మన హృదయం ఎట్లా అంటే స్టెబిలిటీ లేదు, దానికి స్థిరమైన మనసు లేదు, కాబట్టి పరిగెత్తుతుంటది. ఎందుకంటే అది ఇసుక మీద కట్టుకున్న వారి గుణగణాలు కలిగి ఉంటది అది. ఎందుకంటే ఇర్మియా అంటాడు కదా, హృదయం అంటే ఎంత మోసకరమైనది, హృదయంలో ఎంత అంటే అంత మోసకరం చేస్తుంది. ఎవరు మోసం చేయాల్సిన అవసరం లేదు, నీ హృదయం నీకే మోసం చేస్తుంది కదా. మనం అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరమే లేదు. మనం అనుకుంటాం కదా దేవుడు లెక్క అడుగుతాడని, ఆయన లెక్క అడుగుతాడు ఖచ్చితంగా, కానీ ఎక్కడ అడుగుతాడు లెక్క? నీ హృదయము తలంపులని ఆయన లెక్క అడుగుతాడు కదా. చూడండి, అందుకే మన హృదయానంట ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎక్కడికి తొలగిపోకుండా కదా. హృదయం పదే పదే విధాలుగా పరిగెత్తుతూ ఉంటది. నీ ప్రాణము ప్రతి చోట్ల పరిగెత్తుతుంటది, స్థిరమైన మనసు లేదు. కాబట్టి నీ ప్రాణం కూడా నీ అంతరంగం ఏ చెప్తున్నది వినాలా, నీ శరీరం కూడా నీ అంతరంగం ఏదైతే చెప్తున్నది వినాలా కదా. నీ ఆత్మని నీ ఆత్మ అంటే ఏదైతే నీ ఆత్మ ఉందో, ఆత్మ చెప్పిన మాట నీ శరీరము ఇంకా నీ ప్రాణము వినాలి. అంటే ఆత్మ స్వాధీన పరుచుకోవాలి ఇవి రెండు. నువ్వు ఆత్మ మాట వినాలి అంటే ఈ రెండు నీకు లోబడాలా అట్లా. ఎందుకంటే మనం అందుకే అంటారు కదా, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం సహకరించట్లేదు అని అంటే నీ శరీరం ఆత్మ మాట వినట్లేదు, నీ ప్రాణం నీ ఆత్మ మాట వినట్లేదు. అందుకే అక్కడ తప్పిదం చేస్తుంటాము. అందుకే ఆయన అంటాడు, ఏది కూడా కలపద్దు, ఏది కూడా తీయకూడదు అని అంటే హృదయం అంతా చెప్తున్నాను కదా, హృదయంలో ఎంత ఘోరమైన పాపము. ఇరిమియల చాలా క్లియర్గా ఉంటది, అంత ఘోరమైన పాపము ఎక్కడ లేదు, హృదయంలోనే ఉంటది. అందులోనే యుద్ధం, అందులోనే అన్ని కదా. అందుకే మన హృదయం అంటే ఎక్కడికి తొలగిపోకుండా దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అప్పుడు మీరు చూడండి, ఆత్మ చెప్పిన మాట నీ హృదయం విన్నప్పుడు నీకు ఆత్మని వివేచించడానికి ప్రతిదీ నీకు ఆ టైంలో అర్థమవుతుంటది. అంతవరకు మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ప్రార్థన చేసిన మట్టుకు వాక్యంలో ఉన్నంత మట్టుకే మనకి ఎట్లా ఉంటదంటే దేవునితో ఉన్నాము కదా అన్నట్లు ఉంటది. చూడండి, ఇంత బోధలు మనం బోధించినాక కూడా ఈ టైంలో కూడా మనం వాక్యాలు వింటుంటాము, వాక్యం చెప్తుంటాము, పాటలు పాడుతుంటాము, ప్రార్థన చేస్తుంటాము కదా. అప్పుడు మీరు అర్థం చేసుకోండి, కొంతమంది వాక్యాలు చెప్తుంటే మనసు ఎక్కడో ఉంటది, ఏటో ఉంటున్నాయి. కొంతమందికి హృదయాలకి వాక్యాలు తగులుతుంటాయి. అంటే మీరు అక్కడే గ్రహించుకోవాలా, నీ హృదయానికి వాక్యం తగులుతుందంటే నువ్వు వింటున్న వాక్యం, నీ హృదయానికి వాక్యం తగట్లేదంటే నీ మనసు ఎట్టో తిరిగిపోతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోనమని కదా. ఇవన్నీ ఎవరు మనకు బోధిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే, ఆయన బోధిస్తని. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ఉన్నారంట, మనం ఎక్కడ చూస్తామంటే కీర్తనలు 81 మనము 10 నుంచి చూసుకుందాము. నేను చదువుకుంటూ వస్తాను. చూడండి, ఐగుప్తీయుడు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడయగు యెహోవాను నేనే, నీవు నోరు బహుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. 11th one, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ఇక్కడ వినండి, ఇక్కడ ఏమంటుంది, దేవుడు ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చినాడు కదా, బానిసత్వంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, బయటకు తీసుకొచ్చినాడు. ఫ్రీడమ్ అనేది ఇచ్చిండు దేవుడు వాళ్ళకి. ఇచ్చిన తర్వాతకు వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే అని అంటున్నాడు. ఇప్పుడు మీరు గ్రహించండి,
ఇప్పుడు లోకమంతటే దేనికి సాగిల పడుతున్నారు? రామోజు దేవతకు సాగిల పడుతున్నారు, ఆకాశరానికి సాగిల పడుతున్నారు. ఈ డిసెంబర్ లో మెయిన్ గా చేస్తుంటారు కదా. మనం దేవుని బిడ్డలమే కదా. ఆయన కట్టడలలో ఆయన ఇచ్చిన విధులను, ఆయన ఇచ్చిన కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకోవాలి. కానీ ఆయన ఇచ్చినవి వేరేవైతే పాటించేది వేరే. అసలేంది పాటించకుండా ఏదైతే మట్టిలో కట్టబడి ఉన్నాయో వాటిని, అంటే మీరు అర్థం చేసుకోండి, గ్రేవియజ్ ఇమేజెస్ కి వాళ్ళు చోటిస్తున్నారు. ఇక్కడేమో దేవుడు ఏం చేసిందంటే ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చినాడు. ఆయన ఎందుకు బయటికి తీసుకొచ్చినాడు? తన ప్రజలు తనని సేవించాలా, యేసు ప్రభుని మొరపెట్టాలా, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఆయన రాజ్యంలో ఉండాలా కదా. ఎందుకంటే ఆయన హస్తములతో కట్టిన మందిరం మనమే. ఆయన 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 చేతులతో కట్టబడిన వారు మనమే ప్రథమ ఫలము ఆయనకి. కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలా. కానీ ఈ లోకం ఏం చేస్తుందంటే ఇక్కడ అందుకే అంటున్నావు, గ్రూప్ లో నుంచి ఆ దేశం నుంచి ఆయన రప్పించినారు, తీసుకొచ్చినారు కదా. వీళ్ళు ఇజ్రాయెల్స్ ప్రజలు ఏం చేస్తారంటే సనిగినరు, గునిగినరు అన్ని చేయంగా కూడా దేవుడు ఏం చేసిందంటే వాళ్ళని క్షమించినాడు. మోషే ప్రార్థన విని, నీ దేవా నీ నామానికి అవమానం వస్తుంది, వాళ్ళని కాపాడు ప్రభా, రక్షించు ప్రభా అని ప్రార్థన చేయొచ్చు చేస్తున్నాడు కదా మోషే. కాబట్టి ఆయన ప్రార్థన విని దేవుడు ఆ ప్రజలను కాపాడే ఆ టైంలో అంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ టైంలో మనం కూడా ప్రార్థించాలి, దేవా ఆ ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళని నువ్వు కాపాడు, నువ్వు రక్షించు అని ఈ సృష్టిలో చెప్తున్నాను కదా. ఈ లోకంలో ఎక్కడ ఆ గొప్ప జనం ప్రార్థన దేవుడు వినట్లేడు. ఆయన వింటుండు ఓన్లీ చిన్న గుంపు ప్రార్థననే. ఇప్పుడు మీరు గ్రహించుకోండి, చిన్న గుంపులో మనం ఉన్నామా లేదా సమస్తము ఆయన అడగండి అని చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ అదే అంటుంది, నీ దేవుడైన యెహోవాను నేనే, అంతే. నీ హృదయంలా, నీ తలంపులా, నీ ఆలోచనలా సమస్తము నీకు ఎవరుండాలా? దేవుడే నీ హృదయంలో ఉండాలి. దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు కాపాడుకోగలుగుతావు నీ హృదయాన్ని, నీ ఆత్మని, నీ శరీరాన్ని. అట్లా చూడండి, నోరు బహుగా తెరువు, నేను దాన్ని నింపెదను. దేవుడు ఏమంటుండో ఐగుప్తులో నుంచి ఐగుప్తు దేశంలో నుండి నేను వారిని తీసుకొచ్చినాక నీ దేవుడైనా యెహోవా నేనే అని చెప్తున్నా కదా. నేనే అని చెప్పినప్పుడు నా నోరు బహుగా అంటే నీ నోరు బహుగా తెరమంటే నువ్వు ఎంతగా నోరు తెరుస్తావో దానిని నేను నింపెదనంటే ఆయన ఏం నింపుతానంటుడు? జీవమైన జలము. అంటే ఆయన ఇచ్చిన వాక్కులు, ఆయన ఇచ్చిన వర్డ్సెస్ ఏవైతే ఉన్నాయో, మెమరీ వర్డ్సెస్, దేవుడు ఇచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన మన నోట్లో పెడతానంటుంది కదా. అయినను ఈ ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇప్పుడు మీరు గ్రహించుకోండి, పెద్ద పెద్ద సంఘంలలో పెద్ద వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఎవరిని మనం కించపరచము, కానీ లోకం అంతటా పెద్ద వాళ్ళు అంటే యాజకులు, పరిశ్రయులు, సదుకాలు వీళ్ళతో పాటు కాకుండా ఇంకా ఆయన ప్రజలు, ఇజ్రాయెల్స్ ప్రజలు. ఇప్పుడు మీరు గ్రహించండి, అసలైన ఇజ్రాయెల్స్ ప్రజలు ఆత్మీయంగా ఉన్నవారు, కానీ ఇజ్రాయెల్స్ దేశంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళ నోరు ఎంత తెరిసినా, ఎంత నింపినా అయినా కానీ వాళ్ళు దేవుణ్ణి ఆలకించలేకపోతున్నారు. అందుకే దేవుడు ఏం చేసిందంటే మనల్ని ఏర్పరచుకున్నాడు ఇజ్రాయెల్స్ ప్రజలుగా, ఆత్మీయమైన ఇజ్రాయెల్స్ గా మనం ఉన్నామన్నమాట. చూడండి, మీరు నోరు బహుగా తెరువు, నేను దాన్ని నింపెదను, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. ఇప్పుడు మీరు గ్రహించండి, ఆయన అంతగా మీకు నేను చెప్తాను, మీరు వినండి, దాన్ని పాటించండి, మీరు నడవండి, నేను చెప్పిన త్రోవలో మీరు నడవండి అని ఆయన అంత క్లియర్ గా, అంత స్పష్టంగా, అంత ప్రేమగా చెప్తే ఆ ఇజ్రాయెల్స్ ప్రజలంతా ఏం చేస్తారంటే ఒక్క మాట కూడా ఫాలో కాలేదు, ఒక్క మాట కూడా వాళ్ళు వెంబడించలేరు. వాళ్ళు బోధిస్తున్నారు సువార్తని, వాళ్ళు ప్రకటిస్తున్నారు సువార్తని కదా. ఈ లోకం అట్లనే ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, ఎన్నెన్నో మనము దేవుని అడిగినప్పుడు, దేవా ఎందుకు ఈ ప్రజలు ఈ విధంగా ఉన్నారు, అది ఉన్నట్టే దేవుడు ఇట్లనే మాట్లాడతారు మనతోటి. ఇప్పుడు బోధించే వాళ్ళంతా కరెక్ట్ గా ఉన్నారా అనంటే మనం చెక్ చేసుకోవాలి కదా. లోకం అంతటా ఉన్నారు, ఆయన అది కూడా చెప్పిండు, ఈ లోకంలో సమస్తము బోధలు చెప్తారు, దేవుని యొక్క బోధ అందరూ చెప్తారు. ఎందుకంటే ఆయన అంటున్నాడు ఏది కలపొద్దు, ఏది కూడా తీసివేయద్దు. కానీ లోకమంతా కలిపి బోధించే వారు ఎట్లున్నారు? దేవుని మాట ఆలకించట్లేరు. వాళ్ళ నోరు బహుగా తెరుస్తున్నారు, బహుగా దేవుడు నింపుతున్నాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఆయన కమాండ్స్ వాళ్ళు ఫాలో కావట్లేరు. వాళ్ళకి ఏది కావాలో అవన్నీ దొరుకుతున్నాయి, దేవుని మర్చిపోయినారు అట్లా. కాబట్టి వారు తమ స్వక్రియల ఆలోచనలు బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కఠినములను నేను వారికి అప్పగించి తిని. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేసిందంటే వాళ్ళ హృదయాలను కఠినపరిచేసిండు. ఇజ్రాయెల్స్ ప్రజల హృదయము చాలా కఠినమైపోయింది. కానీ ఆత్మీయమైన ఇజ్రాయెల్స్ గా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన హృదయము ఇతరులను బాధపడినప్పుడు మనం బాధపడతాం. ఎందుకు? అది దేవుడిచ్చినాడు. ఎందుకు అనంటే ఆయన ఆత్మకర్త మనలో ఉంటాడు కదా. యేసు ప్రభు కన్నీటి విడుస్తాడు. ఆయన కన్నీటి విడిచినట్టే మీరు అర్థం చేసుకొని, మన బాధలు ఉన్నప్పుడు ఆయన కూడా బాధపడతాడు.
మనం సంతోషంగా ఉంటే ఆయన కూడా సంతోషపడతాడు దేవుడు కదా. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించును. ఆయన అనాథలుగా మనల్ని వదలలేడు యేసుప్రభు. ఆయన బిడలంగా మనల్ని మన అందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి అట్లా. అందుకే ఇక్కడ చూడండి, మీ స్వక్రియలను బట్టి నడుచుకున్నట్లు మీ హృదయ కఠినము నేను వారికి అప్పగించితిని. అయ్యా నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేల్స్ నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ చూడండి, కఠినమైన హృదయంలో అయిపోయినాయి. అయినా దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన దావీదు కీర్తన లెక్క రాసినప్పుడు ఏమంటున్నాడు, ఆయన మార్గం అనుసరించిన ఎడలి ఎంత మేలు కదా. దేవుని యొక్క మాటలను మనం అనుసరిస్తే మనకి ఎంత మేలు జరుగుతుంది మన జీవితంలో. మీరు ఒకటి చూడండి, దేవుడు ఇప్పుడు ఇక్కడ ఎంత మేలు అన్నప్పుడు నాకు ఒక వాక్యం దేవుడు జ్ఞాపకం చేసిండు. హెచ్చించుకొని వాడు హెచ్చించుకొని వాడు తగ్గింపబడుమనియు, తనకు తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని చెప్పాను. ఇది ఎక్కడుందో మన లూకా సువార్తలో ఉంటది. లూక్ 18th chapter 8th verse నుంచి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు చాలా ప్రేమ గల దేవుడు కాబట్టి ఎవరు ఆత్మను నశించుకోవద్దు కాబట్టి ప్రతిదీ ఆయన చెప్పబడతాయి. ఇక్కడ ఒక స్త్రీ కోసం రాయబడుతుంది కదా, న్యాయం పూర్వక ఆమె తిరుగుతూ ఉంటది. ఈ వచనాలు మనకు తెలుసు. ఎందుకంటే ఒక స్త్రీ తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటది కదా. ఆమె వస్తుంది తీర్పు కోసం వెయిట్ చేసరి ఎవరైతే అక్కడ తీర్పు దగ్గర కూర్చుంటారో ఆయన దగ్గర, అంటే ఆ విధవరాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి దినము న్యాయము తీర్చమని అడిగినప్పుడు కొంతకాలము ఆమె ఏం చేస్తుందంటే, ఆయనకి విసుకొచ్చేదాకా ఎవరైతే తీర్పు న్యాయాధిపతి అక్కడ కూర్చున్నాడో ఆయన దగ్గరికి ఆమె ప్రతిరోజు వస్తుంటది పోతుంటది. ఇది మనకు తెలుసు. కానీ అక్కడ మనం గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే, ఈ వాక్యం మీకు అందరికీ తెలిసిందే, నేను అది మొత్తం చెప్పట్లేదు. జస్ట్ అందులో నేను 7వ వచనం నుంచి చూసుకుంటాను. దేవుడు తనకు ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనకు తాను మొరపెట్టుకొని ఉండగా వారి న్యాయము తీర్చడా, అయినా వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమిని మీద విశ్వాసము కనుగొనునా. ఇప్పుడు చూడండి, భూమి మీద విశ్వాసం కనుగొనంటే ఇక్కడ ఈ పాయింట్ కి ముందు మనం ఏం చూస్తున్నామంటే దీర్ఘశాంతము చూపుచున్నాడని. ఇప్పుడు చూడండి, ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నాడు అంటే మీరు గ్రహించాల్సింది ఏంటంటే, లోకమంతటా ఎట్లా ఉంది, పాపంతో ఉంది. ఆయన ఏమన్నాడు, అందులో కలపొద్దు, అందులో నుంచి తీయద్దు. ఈ లోకమంతా బైబిల్లో ఉన్నది తీసేస్తున్నారు, వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు కలుపుతున్నారు, వాళ్ళు చేయొద్దనేది వాళ్ళు చేసేస్తున్నారు. కానీ మన పితరులు అట్లా ఎవరు చేయలేదు. వాళ్ళు యేసు ప్రభు యొక్క స్వరము విన్నారు, విశ్వాసం పెట్టినారు, నడిచినారు. కానీ ఇక్కడ చూసుకుంటే దీర్ఘశాంతం ఆయన ఎందుకు చూపుతున్నాడంటే, ఇక్కడ మనకి 1 అని రాసి ఉంది కదా, కింద మనం చదివితే ఆలస్యం చేయుచున్నాడు, ఆయన రాకడ సమయము త్వరలో ఉందని మనం అందరం చెప్తాం కదా. ఎందుకంటే నిజమే, ఆయన రాకడ త్వరలోనే ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు అన్నమాట యేసు ప్రభు. అని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, నశించిపోయే జనాలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి మనం సువార్త ప్రకటన చేయాలా, ధైర్యంగా బోధించాలా. ఎందుకంటే ఆదరణకర్త మనకు తండ్రి నామంలో మనకు పంపబోవు పరిశుద్ధాత్మని మనం గ్రహిస్తున్నాం కదా. పరిశుద్ధ దేవుడు మనలో ఉన్నంత వరకు మనం దేనికి భయపడద్దు. కేవలం నువ్వు భయపడాల్సింది యేసు ప్రభుకు మాత్రమే, ఇంకా నువ్వు దేనికి భయపడద్దు కదా. అందుకే అక్కడ చెప్పబడుతుంది. అయితే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, శివ దినం వచ్చేసరికి అందరి విశ్వాసంలో కోల్పోతారు. ఆయన అదే అంటారు కదా, మరి విశ్వాసం కనుగొనునా అని అంటున్నారు. విశ్వాసాన్ని కనుగొనంటే ఎట్లా కనుగొంటారు? ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనం అప్పుడు కనుగొంటాం. ఎట్లా, ప్రభా నీ రాకడ సమయం త్వరలో ఉంది అని నీ ఆత్మ మెలకువగా ఉంటది ప్రతిదినం. నువ్వు శరీరం అలసిపోయి పడుకున్నా నీ ఆత్మ సిద్ధంగా ఉంటది, ప్రతిదినము మెలకువగా ఉంటది. ఎందుకంటే వాచెస్ లాగా చూస్తూ ఉంటది అట్లా. అది ఇక్కడ చూడండి, తగ్గించుకొని వాడు తగ్గింపబడును, తనకు తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని చెప్పాను. ఇక్కడ నాకు అర్థమైన విధానం ఎట్లా అంటే, ఒక రిచ్ మ్యాన్ కోసం లాజర్ కోసం చూసుకుంటే, లాజర్ ఏం చేసిందంటే అన్నిటి మీద ఆయన హెచ్చింపబడ్డాడు, ప్రతి దాంట్లోనే హెచ్చింపబడ్డాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. కానీ లాజర్ ఏం చేశాడు? ప్రతి దాంట్లో తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఇప్పుడు మీరు గ్రహించండి, నువ్వు ఈ లోకంలో హెచ్చింపబడుతున్నావా, తగ్గింపబడుతున్నావా, ఎట్లా ఉన్నావో నీ ఆత్మకి నీకు మాత్రమే తెలియాల. చూడండి, ఎప్పుడైతే నువ్వు హెచ్చింపబడతావో, నువ్వు ప్రతి దాంట్లో నేనే గ్రేట్ అని అనుకుంటావా, గతం నీ చోటు ఎక్కడ? హెల్, ఇంకా నరకమే.
అందుకే మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం అడగాల, దేవా మాకు తగ్గింపు జీవితం కావాలా. ఒకటి ఈ వచనము ఇంతకు ముందుకు నేను ధ్యానిస్తున్నాను, దేవా ఏంది అసలు దీనికి అర్థం ఏంటి ప్రభా, అసలు హెచ్చించుకున్న వాడు తగ్గించబడునని అని అంటున్నా కదా ప్రభా. నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోనంటే, ఆయన నాకు లాజర్ది ఈ రిచ్ మ్యాన్ది చూపించండు కదా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో అన్నిట్లో హెచ్చింపబడ్డాడు, కానీ ఆయన సమస్తం పోగొట్టుకున్నాడు కదా, నరకానికి వెళ్ళిపోయినాడు. చివరికి ఆయన ఎవరు సహాయం అడుగుతున్నాడు? లాజర్ని అడుగుతున్నాడు, దేవా లాజర్ని పంపి మన కుటుంబానికి సువాత ప్రకటన చచ్చిన వాడు వచ్చి సువాత ప్రకటన చేస్తే ఎవరైనా వింటారా? భయపడతారు కదా. ఇప్పుడు లాజర్ ఉన్నాడు, లాజర్ ఎట్లా హెచ్చింపబడుతున్నాడు చూడండి. ఇప్పుడు మనం ఆయన కోసం ధ్యానించుకుంటున్నాం కదా, అది హెచ్చింపే కదా. ఇప్పుడు జీవ గ్రంథంలో ఎంతమంది రాయబడతారో ఆయన రాజ్యంలో ఉన్నవారే. మనం ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి కదా ప్రతి దాంట్లో. అయితే ఇక్కడ చూడండి, లాజర్ ఎట్లా మనం ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సమస్త మీలో బోధించి నేను మీతో చెప్పే సంగతులను మీకు జ్ఞాపకం చేసేదను. చూడండి, యేసు ప్రభు చేసిన ప్రతి పాయింట్స్, ఏదైతే నా మంచు కుమారుడుగా ఈ లోకంలో పుట్టినడో సమస్తమైన మనకు బోధిస్తూనే ఉన్నాడు. కానీ ఈ వాక్యం ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటారో వారి ఆత్మలకు వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నిజమైన దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనతో మాట్లాడే విధానం బట్టి మనం బోధిస్తుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, మనము ప్రతి విషయంలో తగ్గించుకోవాలా. ఈ పాయింట్ కూడా ఎందుకు చెప్తా నేను, అది దేవుడు చూపిస్తాడు మనకి. చూడండి, తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను. ఇప్పుడు మీరు చూడండి, ఎంతమంది హెచ్చింపబడ్డారంటే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తలు, వీళ్ళంతా హెచ్చింపబడ్డ వాళ్ళు. ఎట్లా తెలుసా? చూడండి, ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుడి మాటలను ఫాలో అయినారు వాళ్ళంతా. నెక్స్ట్ చిన్న ప్రవక్తలు కూడా ఫాలో అయినారు. దేవుడు వాళ్ళకి బయలుపరిచింది సమస్తము, ఇవన్నీ వాళ్ళు చేశారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు? అపోస్తల కార్యకు వచ్చేసరికి దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి బోధించినాడు. ఆయన చనిపోయినా తిరిగి వెళ్ళిపోయినాడు యేసు ప్రభు. కానీ ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మని నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు కదా. ఆయన వెళ్ళిపోతేనే మంచిది, ఎందుకన్నా ఆధునికత మనకు తోడు ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, మీరు గ్రహించండి, ఒకవేళ యేసు ప్రభు మన మధ్యనే తిరిగి ఉంటే మనం కూడా అట్లనే ఆలోచన చేస్తుండే కదా. మనం ఈ కాలంలో ఉన్నాము, ఇప్పుడు ఈ తరము ఈ కాలంలో మనం ఉన్నాం. అపోస్తలున్న టైంలో మనం కూడా ఉండి ఉంటే ఎవరన్నా ఫాలో అవుతున్నాయి దేవుని యొక్క కమాండ్స్ ని. ఆయన ఉన్నప్పుడు చూడండి, మనిషి ఈ లోకంలో ఉన్నంత వరకు వాల్యూ తెలవదు. అంటే యేసు ప్రభు ఉన్నంత వరకు ఎవరికి వాల్యూ తెలవలే. వాల్యూ తెలుసుకుంది ఎవరు? ఈ 12 మంది మాత్రమే. వీళ్ళకి మాత్రమే అర్థమైంది. యేసు ప్రభు బోధించినప్పుడు వాళ్ళ హృదయాలకు టచ్ అయినాయి ఈ వర్సెస్ అన్ని. కాబట్టి వీళ్ళంతా ఎట్లా హెచ్చింపబడుతున్నారంటే దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్నారు. కాబట్టి వీరి విషయంలో ఒక్కొక్కరి ప్రవక్తల కోసమే కానీ, చిన్న ప్రవక్తల కోసమే కానీ, అపోస్తల కోసమే కానీ మనం ధ్యానించుకున్నప్పుడు వీరి కోసం మనం మాట్లాడుతున్నామంటే వీళ్ళు హెచ్చింపబడుతున్నారు. ఎట్లా హెచ్చింపబడుతున్నారు అంటే ఈ లోకంలో సమస్తం వాళ్ళు తృణీకరించుకున్నారు. ఈ లోకంలో సమస్తము వెంట కుప్పతో వాళ్ళు చేసుకున్నారు. ఇంకా మొత్తం అందులో అంటారు కదా పేతురు ఏమంటారు? ఇదిగో ఇలానే 18th చాప్టర్ లో మనకు ఉంటుంది. లూకా 18th చాప్టర్ ఎక్కడ అంటే 28th వచనంలో ఉంటుంది. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించగా ఆయన దేవుని యొక్క రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములను తల్లిదండ్రులను ఇవి చూడండి, వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి వాళ్ళు వెంబడించారు. ఆయన అన్నాడు కదా, మేము సమస్తం మొదలేసుకొని ప్రభా నీ వెంబడిని నేను ఫాలో అవుతాను. దేవా వీళ్ళని అందరినీ మేము మొదలేసుకుంటాము, నీ దగ్గరికి వస్తున్నాం ప్రభా అని ఆయన పేతురు చెప్పినాడు కదా. ఆ వర్డ్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినమున. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లంటే వాళ్ళు సమస్తం మొదలుకున్నారు కాబట్టి పరలోక రాజ్యంలో ఆయన వీళ్ళని హెచ్చింపజేస్తున్నాడు. దేవుడు ఒక జీవ కిరీటం వారికి ఇచ్చినాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారు ఈ లోకంలో. సమస్తం మొదలేసుకోరు, ప్రతిదీ చంపేసుకున్నారు వాళ్ళు. సాక్రిఫైస్ జీవితం వాళ్ళది. వాళ్ళు ఒక్కడి గ్రహించినారు నిజమైన దేవుడు యేసు ప్రభు. ఆయన బ్రతుకున్నప్పుడు వాళ్ళు గ్రహించుకోలేరు, కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయినాక పరిశుద్ధాత్మ వాళ్ళలో వచ్చినాక ప్రతిదీ జ్ఞాపకం చేసిన దేవుడు వారికి కదా. అందుకే వాళ్ళు హెచ్చింపబడుతున్నారు. చూడు, ఈ రోజు మనము వీళ్ళ కోసం డిస్కషన్ చేస్తున్నామంటే వాళ్ళు ఈ లోకంలో ఎట్లా జీవించినారు, ఎట్లా నడుచుకున్నారు, వాళ్ళు ఎట్లా సహించినారు, ఇవన్నీ మనం చూసుకుంటున్నాం. కాబట్టి వీళ్ళ నేమ్స్ మనం వాడుకుంటున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తలని మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం అనుకుంటున్నామంటే అది హెచ్చింపబడినట్లే కదా. అంటే ఈ రాజ్యంలో నువ్వు ఎంతగా హెచ్చింపబడతావో తీరగా చూసుకుంటే అది నరకానికే కదా. మనం ఎంత తగ్గించుకుంటామో ఆయన రాజ్యంలో అంత హెచ్చింపబడతాము. దేవుడు అందరి ఎదుట జీవ కిరీటం నీకు ఇస్తుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటది కదా. ఒక గిఫ్ట్ నీకు ఇస్తుంటే ఎంత సంతోషం ఉంటది కదా. అందుకే ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు,
ఏవైతే బైబిల్లో ఉన్నాయో వాటిని మనము అనుసరించి నడుచుకోవాలా. కానీ ఆయన ఏమంటున్నారు, ఏది కలపొద్దు, ఏది తీసివేయద్దు. కానీ లోకమంతటా ఏం చేస్తున్నారు, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు, తాంబోజు దేవతని పూజిస్తున్నారు కదా. ఏజికల్ 8th చాప్టర్ లో ఉంటది మనకి, మీరు చదవండి. ఏజికల్ 8th చాప్టర్ లో మనకు క్లియర్ గా రాసి ఉంటది. అందుకు దేవుడు చెప్తున్నాడు కదా, ఈ ఇజ్రాయెల్ ప్రజలకి నోరు మీరు బహుగా తెరవండి నేను నింపుతానంటే కూడా వాళ్ళు అసలు అర్థం చేసుకుంటలేరు. మొత్తం వాళ్ళు ఎట్లా అయిపోయినారంటే గుడ్డితనం అయిపోయింది. అది కూడా ఇక్కడే ఉంటుంది. మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలంటే చూడండి, లూకా సువార్తలనే మనము 8th చాప్టర్ నుంచి మనం అంతా చూసుకుంటూ పోతే 31st వర్స్ గా ఉంటది. ఆయనే తన 12 మంది శిష్యులు పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుడు గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడను. ఆయన అన్యజనులకు అప్పగింపబడిన వారు ఆయన అపహసించి అవమానము పరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరల లేచెను అని చెప్పెను. వారు ఈ మాటలతో ఒకటినైనను గ్రహింపలేదు. ఈ సంగతులను వారికి మరుగు చేయబడను గనుక ఆయనే చెప్పిన సంగతులను వారికి బోధింపలేదు. చూడండి, ఈ సంగతులు దేవుడు వాళ్ళకి బోధించలేడు. ఇవన్నీ ఎప్పుడు వాళ్ళకి గ్రహించినారు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేసినాక కదా. ఎందుకు తగ్గించుకోవాలి అనంటే, దేవుడు శిలువ మరణం పొందినాడు కదా. ఆయన పొందినప్పుడు మీరు గ్రహించండి, ఆయనకి అంతగా కొరడాల దెబ్బలు కొట్టినారు. ఆయన ముఖమంతా వికారం అయిపోయింది. ఆయన అప్ టు బాటము, తల నుంచి అరికాల వరకు ప్రతిదీ బ్లడ్, ఇంకా మొత్తము. అయినా కానీ ఆయన ముఖంలో నేను ఒక రోజు దర్శనం చూస్తున్నాను, ఆయన శిల్వ మరణం దర్శనము. ఆ దర్శనంలో ఆయన శిల్వ మరణం పైన మొత్తం ఉన్నాడు. ఆ కమెంట్స్ ఇచ్చేసి ఆయన ప్రాణం వదిలేసిన తర్వాత దేవుడు ఆయన ముఖం చూస్తే ఆ ముఖంలో అంత ఘోరమైన పరిస్థితి, ఆయన ఎంత వికారంగా ఉన్నాక కూడా ఆయన ముఖంలో ఎంత దీనత్వం కనిపించిందంటే, నేను చాలా ఏడ్చిన ఆ దినమున. నేను 2010లో ఆయన దర్శనం చూసిన ఆ శిల్వ మరణం దర్శనాన్ని. అసలు పాపం అంటే అసహించుకోవాలా మనం, అసలు సహించకూడదు పాపాన్ని కదా. వాటిని మనం తొక్కేసాల, తీసేసాల. అంత గొప్ప దేవుడు ఆ శిల్వ మరణం పైన పొందినప్పుడు ఎంత దీనత్వం అంటే, అంత దీర్ఘశాంతం అంటే అక్కడ చూసిన నేను. ఆయన తగ్గింపు అంటే ఆయన ఆ ముఖంలో నేను చూసిన ఆ యొక్క దర్శనంలా నేను ఆ పాట పడుతున్నా, నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు అని ఈ పాట పాడుతుంటే నాకు ఆ దర్శనం వచ్చింది. స్తుతించదాని నామము అని ఈ పాట పాడుతుంటే ఆ యొక్క దర్శనంలో నేను చూసినాను యేసు ప్రభు యొక్క శిల్వ మరణాన్ని. ఆయన బ్లడ్ ఈ లోకం అంతటా పారుతుంది, ఈ లోకం అంతటా వెళ్ళిపోతుంది ఆయన బ్లడ్. సో నేను ఆయన ముఖం చూసినప్పుడు ఆ దీనత్వం నేను అక్కడ చూసిన ఆయన ముఖంలో. ఆయన ప్రేమ, ఆయన మంచితనము, ఆయన విశ్వాసము, ఈ 9 ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ శిల్వ మరణం పైన చూసిన దాంట్లో నేను మొట్టమొదటిగా ఆయనలో ఉన్న తగ్గింపు. దీన మనసు కలిగిన దేవుడు అంటే అంత దీన మనసు కలిగిన దేవుడు. సో నేను అక్కడ చూసిన ఆ 9 ఆత్మఫలాలు ఆయన ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ 9 ఫలాలే మనం పట్టుకుంటే ఇంకా ఎప్పటికీ మనం తొలగిపోము. ఎందుకు చూడు, ఒక్క ప్రేమను నువ్వు పట్టుకో దేవుంది, ఈ లోకంలో నువ్వు జయిస్తావు. కేవలం ప్రేమ. ఆయన అందుకే అంటాడు, ఈ 9 ఆత్మఫలాలకించే ఫస్ట్ ఆయన అంటారు కదా, ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ ప్రేమతోటి మనం జయించాలా కదా. ఇజ్రాయెల్ ప్రజలకి నువ్వు నీతిని సత్యాన్ని ప్రకటన చేయాలా. నీ కట్టడాలను ఆయన ఏమంటున్నావు, ఆయన ఇచ్చిన విధులను కట్టడాలను ఏది కూడా అందులో కలపొద్దు, మళ్ళా అందులో జాయిన్ చేయొద్దు అని అన్నాడు కదా. సో ఇవన్నీ నీకు బోధించినప్పుడు నువ్వేం చేయాలి, ఇతరులకు నువ్వు చెప్పాలి. ఇవి మనకు యేసు ప్రభు చెప్పలేదు. మనము గలిషియన్స్ 4:10 లో కూడా చూసుకుంటాం కదా, ఆయన పడిన శిల్వ మరణం అంతా ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని కదా. అందుకే దేవుడు చెప్తున్నామంట. ఎందుకంటే ఇక్కడ గుడ్డివారు ఎట్లున్నారంటే చూడండి, ఇప్పుడు ఈ గుడ్డానే కోసం మీరు గ్రహించండి. మనము 35 వర్స్ నుంచి చూసుకుంటాం. ఆయన ఎరుకో పట్టణముకు సమీపించినప్పుడు ఒకడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భక్షించుచున్నాడు, భిక్షం అడుగుచున్నాడు. జనులను దాల్చిపోచున్న వాడు తప్పుడు విని ఇది ఏమి అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు వారితో చెప్పిరి. అప్పుడు వారు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేక వేయగా ఊరుకుండుమని అందరూ నడుచుచు వారిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేక వేసను. ఇది పాయింట్ చూడండి. ఆ గుడ్డివాడు అడుగుతున్నాడు,
అసలు ఏం జరుగుతుంది ఏంది అని భిక్షం ఎత్తుకుంటూ ఆయన అడుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు ఇక్కడ విన్నారు మీరు. ఏమంటున్నారు? యేసు ప్రభు వస్తుంది, దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు ప్రభు వస్తున్నాడని వాళ్ళు అక్కడ చెప్తున్నారు కదా. చెప్పినాక ఎంతమంది అయితే ఆ త్రోవలో వెళ్ళిన వారందరూ ఏం చేశారు? ఆ గుడ్డి వారిని, ఆ గుడ్డని వాళ్ళు తిట్టినారు. ఎట్లా తిట్టినారు అంటే, నువ్వు నోరు మూసుకొని ఆయన కించపరిచినారు, ఆయనని బాధ పెట్టినారు. అయినా కానీ ఆ గుడివాడు ఏం చేశాడు? నువ్వు అరవక అని అంటే ఆ గుడివాడు ఏం చేసిండు? వాళ్ళు అన్నందుకన్నా ఇంకా గట్టిగా కేక వేసిండు. ఇప్పుడు మీకు గ్రహించుకోండి, మనలను హింసిస్తారు, మనలను బాధ పెడతారు, మనల్ని త్రొక్కడానికి ప్రయత్నిస్తున్నారు, అయినా కానీ మనం కేక వేసే వారిలాగానే ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, కేక వేసను అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని అడగగా వారు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను ననెను. యేసు చూపు పొందుమని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనే వెంబడిని ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రం చేసిరి. ఇప్పుడు మీరు గ్రహించండి, లోకమంతటి ఇప్పుడు ఎట్లున్నారు? గుడ్డితనంలో ఉన్నారు. కానీ గుడ్డితనంలో నుంచి మనం బయటికి వచ్చినాం కదా. యుగదేవత వాళ్ళకు గుడ్డితనం పెట్టింది కాబట్టి వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు, స్థిరమైన మనసు లేదు వారికి, వాళ్ళంతా తప్పిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు. కానీ ఇక్కడ ఇంతకాలము మీరు ఒకటి గ్రహించండి, నాసిక నంద్రంలో జీవవాయువు దగ్గర జీవాత్మ కలిగిన అని అంటున్నారు కదా దేవుడు. ఇప్పుడు జీవాత్మ అందరికీ ఉంది, కానీ దాన్ని బయటికి తీసుకురావాలా మనం? జీవాత్మని ఎట్లా బయటికి తీసుకొస్తామంటే, నువ్వు నార్మల్ గా డైలీ పడుకుంది లేచింది అది వేరు, కానీ నీ నిత్య జీవితంలో నీ అంతరంగంలో నీ ఆత్మలో యుద్ధం జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు గ్రహించండి, మనం గుడ్డి వారిలాగా ఉన్నంత వరకు మనకి ఏమీ అర్థం కాదు. దేవా నేను గుడ్డితనంగా ఉన్నా, నా కళ్ళు తెరువు ప్రభా, నా ఆత్మీయమైన కళ్ళను స్వస్థపరచు, నేను పైన వాటిని చూడాలి. ఇవన్నీ మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తెలుస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసం నీకు స్వస్థపరుస్తుంది అని మనం వింటాం. నీ విశ్వాసం నీకు సమస్తం చేస్తుంది కదా. ఆయన ఏమన్నాడు? నువ్వు ప్రార్థించు, విశ్వసించు అని అన్నాడు. సో మనం ప్రార్థన చేయాలి. దేవా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇసుక మీద కట్టుకున్న ఇల్లు వాళ్ళు ఎంతమంది అవుతున్నారో వారి కొరకు మనం ప్రార్థించాలి. దేవా వీళ్ళంతా గుడ్డితనంలో ఉన్నారు, వాళ్ళ ఆత్మీయమైన నేత్రం మీరు విప్పండి అని మనం కేక వేయాల కదా. చూడండి, మనం కూడా ఒకప్పుడు గుడ్డితనంలోనే ఉన్నాం. కొంతకాలం వరకు మనము గుడ్డితనంలోనే ఉన్నాం, సత్యం మనకు కూడా తెలియదు. కానీ ఎప్పుడు సత్యం మన దగ్గరకు వచ్చిందని అంటే, మనం ఎప్పుడైతే విశ్వాసం పెట్టినామో, అనే నీతిని సత్యాన్ని వినడం వెంబడించడమో, అప్పుడు మనం ఏమైపోయినామంటే గుడ్డితనం నుంచి బయటికి వచ్చిన వారం అనమాట కదా. ఆయన ఏమంటున్నావు? మనకుంది విశ్వాసం, సత్యాన్ని ఫాలో కావాలా, సత్యాన్ని మనం వినాలా, నిజమైన దేవుని వెంబడించాలని మనం ఎప్పుడైతే ఆయన విషయంలో మనం గట్టిగా పట్టుకొని ఉంటామో అప్పుడు చూడండి. అందుకే ఇక్కడ మనం అదే అర్థం చేసుకోవాలి, ఆత్మీయమైన కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి అందరూ ఆయన స్తుతించినారు, యేసు ప్రభుని ఘనపరిచినారు, మహిమపరిచినారు, స్తోత్రం అని చెల్లించినారు కదా. మనం కూడా అంతే, ఆయన నీతిని సత్యాన్ని ప్రకటన చేయాలంటే మన ఆత్మీయమైన నేత్రాలు విప్పడాల, అనేకులకు నీతిని సత్యాన్ని ప్రకటన చేయాల అట్లా కదా. నేను లాస్ట్ ఒకటి చెప్తున్నాను, ప్రకటన 22 మీరు చూడండి, లాస్ట్ ప్రకటన 22 18th వచనం నుంచి చూద్దాము. ఎందుకు ఈ వచనం చెప్తున్నంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది లోకంలో మీరు అందరూ ప్రకటన చేయాల్సిందే. ఎందుకంటే తప్పిదంలో ఉన్న వారిని మనము ఆయన సత్యంలోకి నడిపించాల. చూడండి, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా, ఎవడైనాను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వారి మీదకి కలగచేయును. ఎవడైనాను ఈ ప్రజలు గ్రంథమందు వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయును. ఇప్పుడు మీరు గ్రహించండి, లోకమంతటా దేవుడు చేయదన్నట్టు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు గ్రంథంలో ఏ తెగుళ్ళు అంటే తెగులు వారి మీదకి వస్తాయని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే శిక్ష ఇస్తేనే కదా దేవుని దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనమున్న మన పిల్లల్ని మనం గద్దిస్తేనే, కొడితే, చేస్తేనే వాళ్ళు మన మాట వింటారు, సరైన మార్గంలోకి వస్తారు. అట్లనే యేసు ప్రభు ఏం చేశారంటే, ఇంతమంది ప్రజలు నశించిపోతే ఆత్మలు ఘోరమే కదా నరకానికి పోతే. కాబట్టి ఆ ఆత్మలు నరకానికి పోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ తెగులు ఎవరైతే కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగులు దేవుడు వారికి తప్పించను, వాళ్ళకి కలగజేయను. ఇప్పుడు మీరు గ్రహించండి, ఇప్పుడు వాళ్ళకు శిక్ష వస్తేనే కానీ వాళ్ళు సత్యాన్ని గ్రహించలేరు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే ముళ్ళు పెడుతున్నాడు, శిక్ష పెడుతున్నాడు. కనీసము
అవి గ్రహించిన హతసాక్షులైనా కనీసం దేవుని రాజ్యంలో నన్ను ఉంటారు కదా అని. ఇక మీదట చూడండి, మళ్ళీ ఎవరైతే తీసేసారో ఈ బైబిల్ నుంచి ఇచ్చిన ఆజ్ఞలు అంటే దేవుడు ఇచ్చిన ఇప్పుడు మనం ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతాయి. ఈ వచనంలో గ్రంథమందు వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు లేకుండా చేయను. ఇప్పుడు చూడండి, తీసేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రజలంతా గుడ్డితనంలో ఉండి వాళ్ళు వెంబడిస్తున్నారు. కాంగ్రిగేషన్స్ ఇది అంతా గొప్ప జనం అని అంటే బోధించేవారే కదా. ఎవరైతే సర్పం తెలుగులో ఉన్నారో, ఎవరైతే అబద్ధాన్ని బోధిస్తున్నారో వాళ్ళందరూ ఏమైపోతారంట? పరిశుద్ధ పట్టణంలో అంటే వాళ్ళకంటే పాలు లేకుండా చేయను అన్నట్టు. అంటే వాళ్ళకు ఇంకా హెవెన్ లో ప్లేస్ అనేది లేదు. కనీసం గొప్ప జనానికన్నా దేవుడు శిక్ష పెట్టాన రప్పించుకుంటున్నా కానీ ఈ సర్పం తేలు ఎవరైతే బోధిస్తున్నారో బైబిల్లో ఉన్నది కాకుండా వేరే ఇందులో జాయిన్ చేసి చెప్తున్నారో వాళ్ళకి పరిశుద్ధ పట్టణంలో అసలు చోటు లేదంట కదా. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుచు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమెన్ అని చెప్పబడుతుంది ఈ యొక్క వాక్యం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఫాలో అయ్యేది దేవుని యొక్క వాక్యాన్ని, మరి ఆయన ఇచ్చిన వాక్యాలు ఏంటిది, ఆయన ఇచ్చిన కట్టడాలు ఏంటిదో మనకు క్లియర్ గా అర్థమైంది. కాబట్టి నీకు తెలిసి నీ దగ్గర పెట్టుకోకుండా నీకు తెలిసిన ఇతరులకు నువ్వు చెప్పాలా. ఎందుకంటే ఆత్మలనే కనీసం రక్షింపబడతాయి అనే సంధిలోకి. సో దేవుడి చిన్న వాక్యం దీవించగాక మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే. ఓ పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. దేవా నువ్వు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, మా కొరకు తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. దేవా యేసు ప్రభా నువ్వెంతో గొప్ప దేవుడు తండ్రి. మా కొరకు తండ్రి ఈ లోకానికి వచ్చిన దేవ, మా పాపం మేము చేసిన ప్రతి పాపమే కానీ, మా శాపాలే కానీ, మా రోగాలే కానీ, మా వ్యసనాలే కానీ ప్రభా సమస్తం తండ్రి నీ యొక్క భుజముల పైన మోసావునైనా ఎంతగానో ప్రేమించినావు తండ్రి. దేవా నీ యొక్క దీనత్వము మాకు ఎంతగా చూపిస్తుందంటే ప్రభా అంతగా మేము చూస్తున్నాం కాబట్టి వాటిని మేము పాటించాలనైనా ఏది కూడా మేము వదులుకోవద్దు తండ్రి. దేవా యేసు ప్రభా మేము బండ మీద కట్టే వారిలాగా మేము జీవించాలి తండ్రి. దేవా యేసు ప్రభా మా జీవితాలను మేము సరిదిద్దుకోవాలంటే ప్రభా మీరు మాకు సహాయం చేయని, నీ యొక్క పరిశుద్ధత్వం మాకు ఎల్లప్పుడూ తోడించని నాయన సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా నీ యొక్క సత్యం తెలియకుండా ఎంతో మంది ఉన్నారు ప్రభా. కాబట్టి ఆత్మలు నశించిపోకుండా తండ్రి ఎవరికైతే ప్రభా నీ సత్యాన్ని అందాలు వారి వరకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. ఎందుకంటే ప్రభా నువ్వు స్వాధీనపరుచుకోమంటున్నావు ప్రభా, నువ్వు ఇచ్చిన స్థలాన్ని స్వాధీనపరుచుకోమంటున్నావు ప్రభా. మా పితరులు కూడా అంతే ప్రభా, నువ్వు చూపించిన ప్రతి స్థలాన్ని వాళ్ళు యుద్ధం చేసి ప్రభా విజయం పొంది ప్రభా ఆ యొక్క స్థలం వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు నాయన. అట్లా మేము కూడా ప్రభా స్వాధీనపరుచుకోవాలా. ప్రతి చోట్ల కూడా ప్రభా మేము ఎక్కడైతే అడుగు పెడతామో ప్రభా అది మా స్థలం అయిపోవాలనైనా అట్లా మాకు సహాయపడమని ప్రార్థిస్తుందండి. దేవా నీ యొక్క నీతిని సత్యని మేము ప్రకటన చేయాలా. దేవా ఈ లోకంలో ప్రతిదీ మేము పోగొట్టుకోవాలి. మాకు ఈ లోకం వైపు ఉండదు. ఎందుకంటే ప్రభా ఈ లోకం పాపంతో కూడినది కాబట్టి ప్రభా ఈ లోకం వైపు మేము చూడదు, ఈ లోకం వైపు మేము పడకూడదు, ఈ పాపంలో మేము పడకూడదు తండ్రి. కాబట్టి ఏసయ్య మేము పైన వాటిని చూడాలా, పైన వాటిని మేము వెతకాలా, అనేకులకు పంచి పెట్టాలా తండ్రి నీ నీతిని సత్యాన్ని ప్రభా. కాబట్టి మాకు సహాయపడమని ప్రార్థిస్తాం నా తండ్రి. దేవా యేసు ప్రభా ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలలో ప్రభా మీరు ఎంతగానో ప్రభా మాతో మాట్లాడిన ప్రభా నీ ప్రేమ, నీ కృప, నీ కనికరము మా పట్ల కుమ్మరించిన తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా ఇంతగా ప్రేమించిన దేవుడు ప్రభా. కాబట్టి ప్రభా నీ యొక్క ఉగ్రతకి ప్రభా ఏ బిడ్డ కూడా చోటు ఇవ్వదు నైనా సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి. దేవా ఏది కూడా కలపద్దు, ఏది కూడా తీసివేయదు తండ్రి. దేవా నువ్వు ఇచ్చిన అవకాశం తండ్రి ఏది కూడా కలపకుండా ఉండడానికి, ఏది కూడా తీసివేయకుండా. ఎందుకంటే ప్రభా ఇట్లా కలిపి ఇట్లా తీసేస్తే ప్రభా నీ రాజ్యంలో ఉండనని అని అంత క్లియర్ గా చెప్తున్నావు ప్రభా. కాబట్టి ప్రభా మాకు తెలిసిన సత్యం ప్రభా ఇతరులకు మేము బోధించాలా. ఎందుకంటే ప్రభా ఆత్మను నశించిపోకుండా ఆత్మని కాపాడే దేవుడు నీవు తండ్రి. కాబట్టి ప్రభా ఎవరైతే ప్రభా ఆ యొక్క గుడ్డితనంలో ఉన్నారో ప్రభా అక్కడికి మమ్మల్ని నడిపించండి. ఆ గుడ్డితనంలో ఉన్న వారికి తండ్రి నీ నీతిని సత్యాన్ని ప్రకటన చేసినప్పుడు వాళ్ళ హృదయ తలుపులు ఓపెన్ కావాలా తండ్రి. వారి ఆత్మీయ నేతలు ఓపెన్ కావాలా. మీరు పోయి వాళ్ళ హృదయంలో కూర్చోవాలనైనా అట్లా మేము బోధించాలనైనా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. పరిశుద్ధమైన దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవుడు తండ్రి. దేవాయచు ప్రభా మీరు ఎప్పుడో మాకు జీవం ఇచ్చిన దేవుడు ప్రభా. ప్రతిదినం నీ యొక్క జీవం మేము పొందుకుంటున్నాం నాయన. సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. అనేక ఆత్మల ప్రభా నీ వైపు మరలించడానికి ప్రభా నీ నీతిని సత్యం ప్రకటన చేయడానికి తండ్రి ప్రతిరోజు ప్రతిదినం తండ్రి నీ యొక్క కమెంట్స్ మేము ఫాలో కావాలి తండ్రి. ఎందుకంటే ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఒకవేళ మేము పాటించకపోతే కూడా ప్రభా నీ రాజ్యంలో స్థానం లేదంటున్నావు ప్రభా. కాబట్టి ప్రభా మేము ఇంత బోధలు బోధించి ఇంత ప్రార్థన చేసి మేమే సరిగా లేకపోయి ఉంటే ప్రభా అది వ్యర్థము తండ్రి. కాబట్టి ప్రభా
మేము అట్లా ఉండకూడదు తండ్రి. నువ్వేదైతే మాకు బోధిస్తున్నావో, ఏదైతే మీరు మాకు చెప్తున్నారో ఆ కమర్స్ మేము ఫాలో అవ్వాలా. ఆ కాలంలో కూడా ప్రభా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తులు వీళ్ళందరూ కూడా ప్రభా నీ యొక్క కమెంట్స్ ని ఫాలో అయినారు. ఈ లోకాన్ని తృణీకరించుకున్నారు, ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకున్నారు దేవా. ఈ లోకంలో వాళ్ళు చచ్చిన వారిలాగా ఉన్నారు తండ్రి. మేము కూడా అట్లనే ఉండాలా ప్రభా. ఏది మా మీద పడినా వాటిని మేము దులిపేసుకోవాలి తండ్రి. ఎందుకంటే ప్రభా ఈ లోకం సమస్తం వ్యర్థం అన్నావు ప్రభా. కాబట్టి ప్రభా నీ యొక్క రాజ్యంలో మేము ఉండాలా దేవని యొక్క జీవ గ్రంథంలో మేము అందరం రాయబడి ఉండాలా తండ్రి. దేవ సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. పరిశుద్ధ దేవానికి వందనాలు, కృతజ్ఞతలు నా తండ్రి. దేవాయసు ప్రభా మాకు స్టెబిలిటీ అనేది అనుగ్రహించండి, స్థిరమైన మనసు మాకు అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభా నువ్వు అంటున్న ప్రభా నువ్వు ఇచ్చిన జీవ కిరీటాన్ని మేము పోగొట్టుకోదంటే ప్రభా మా యొక్క హృదయము ప్రభా స్థిరమైన మనసు ఉండాలా ప్రభా. కాపాడుకోమని చెప్పినావు కాబట్టి ప్రభా మేము ఎట్లా కాపాడుకుంటామో లేదో మాకు తెలియదు ప్రభా, కానీ కాపాడే దేవుడు నీవు ప్రభా. కాబట్టి ప్రభా మా హృదయాన్ని కాపుదలగా ఉండండి తండ్రి. మా హార్ట్ ని మీరు కాపాడండి, మా తలంపులను మీరు కాపాడండి ప్రభా. మీరు కావాలి ఖాయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయపడండి ప్రభా. మా అందరినీ కూడా ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దాయించండి. ఆది అంతం కూడా ప్రభా మీ తోడే నడిపించండి. మీరు అక్కడ ఎంతో సమీపంలో ఉంది నాయన. కాబట్టి ప్రభా మేము సిద్ధమైన మనసు కలిగి ఉండాలా, మా ఆత్మలు ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలా ప్రభా. విశ్వాసంలో మేము నిలకడగా ఉండాలా, పౌరుషం కలగాల, రోషం కలగాల, ప్రతి కార్యంలో మేము ప్రేమతో చేయాలనైనా మాకు సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. నీ యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దిలీప్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. దిలీప్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. బ్రదర్స్ ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ, బ్రదర్స్ కి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్.